శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 962వ నామము సర్వాతీత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్నిటికీ, అతీత అంటే అతీతమైనది. జగన్మాత ఈ సమస్త విశ్వంలోని సమస్తానికి అతీతురాలే ఉంటుంది. అన్నిటికీ అంటే అజ్ఞానమైన మనం అర్థం చేసుకోలేమేమో అన్న ఉద్దేశంతో వసన్యాది వాగ్దేవతలు ముందుగా లోకాతీత, గుణాతీత అనే నామాలను వివరించారు. చివరిగా సర్వాతీత అనే నామంలోకి వచ్చారనమాట. అంటే ఏంటి? ఆ తల్లి అన్నిటికీ మించి ఉన్నది అని ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. ఈ సమస్త బ్రహ్మాండములను, ఖగోళ విశ్వమును, అందులో నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటిని అన్నిటినీ చతుర్దశ భువనాలైన భూలోకము, భువనలోకము, సువర్లోకము, మహల్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఈ మొదలైన 7 ఊర్ధ్వలోకాలను, అతల సుతల వితల తలాతల మహాతల రసాతల పాతాళము మొదలైన 7 అధోలోకాలను సృష్టించిన ఆ జగన్మాత తాను మాత్రం ఈ లోకాలన్నిటికీ అతీతమై లోకాతీత అని వివరింపబడుతుంది. అయితే ఆ తల్లి అతీతమై ఉన్నప్పటికీ కూడా ఈ లోకాలన్నిటిలోనూ ఆ తల్లి వ్యాపించి ఉంది అని కూడా వివరించారన్నమాట. ఈ సమస్త విశ్వంను, అందులోని చరాచర జీవరాశులను త్రిగుణాలైన సత్వ, రజ, తమో గుణాలకు లోబడే సృష్టించింది. కానీ తాను మాత్రం ఈ త్రిగుణాలను తనను అంటకుండా వాటికి అతీతంగా ఉంటుంది. తాను సూత్రధారి ఈ సమస్త విశ్వాన్ని, పాత్రధారులందరినీ త్రిగుణాలకు లోబడి నడిపిస్తూ ఉంటుందన్నమాట. నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన తాను 24 తత్వాలను సృష్టించినా కూడా తనకు మాత్రం ఎటువంటి తత్వము లేదంటే గుణము అంటని నిర్వికార సచ్చిదానంద స్వరూపరాలు ఆ తల్లి. కాబట్టి గుణాతీత అనే నామంలో వివరించిన వాగ్దేవతలు ఈ పరమేశ్వరి ఈ సమస్త లోకాలకు లెక్కలేనన్ని గుణములను అన్నిటికీ మించినది అని, సర్వశబ్దములను మించినది అని మనం ఈ నామంలో సర్వాతీత అని తెలుసుకుంటూ ఉన్నాం. జ్ఞానాన్నవ మందు ఏం చెప్పారు అంటే పరబ్రహ్మ శబ్దాతీతము లెక్కకు మించింది లేదంటే లెక్కలేనిది అని వివరించారు. దాన్ని ఆత్మస్వరూపం అని మనం తెలుసు కదా. ఆదిపరాశక్తి అయిన లలిత త్రిపుర సుందరి త్రిగుణాలకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పంచకృత్యములైన సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహములకు 24 తత్వాలకు కూడా అతీతమై ఉంటుంది. ఈ విధంగా సమస్త లోకాలు, గుణాలు, సకల చరాచర దృశ్య అదృశ్యమైన నామరూపాలతో కూడిన ఈ సమస్త ప్రపంచమునకు, సకల దేవతాగణములతో కూడిన ఖగోళ విశ్వమునకు కూడా అతీతురాలై అమ్మ ఉంటుంది. ఈ దృశ్యమాన జగత్తులో కనిపించే మనమంతా కూడా ఈ విశ్వంలో భాగమైతే ఈ సమస్త జగత్తును సృష్టించి నడిపిస్తున్న ఆ పరాత్పరి లలితాంబిక లోకతీత కదా. ఎప్పుడైతే భక్తుడు నేను, నా వారు, ఈ ప్రపంచం అన్న విషయాలను పూర్తిగా వదిలేసి ఆ తల్లిలో లీనమైపోతారో వారు కూడా సర్వాత్మికులవుతూ ఉంటారు. వారు ఈ విధంగా లోకాలకు అతీతమైనది లోకాతీత, సమస్త గుణములకు అతీతమైనది గుణాతీత, చివరిగా సర్వాతీత అని చెప్పుకున్నాం కదా. ఈ నామంలో కలిపి లోకాతీత, గుణాతీత, సర్వాతీత ఈ 3 నామాలను ఒక సుందరమైన సుగంధభరితమైన ఒక పుష్పగుచ్చంగా చేసి అమ్మా నీవు అన్నిటికీ అతీతురాలువు, నిన్ను మించింది ఇంకొకటి లేదు అని మనం మనస్ఫూర్తిగా ఈ పుష్పగుచ్చాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టామనుకోండి, ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలు మనకి ఎప్పటికీ అందుతాయి. సమస్త బ్రహ్మాండములను, ఖగోళ విశ్వమును, అందులోని నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటిని చతుర్దశ భువనాలను సృష్టించి లోకాతీతగా త్రిగుణాలైన సత్వ, రజ, తమో గుణాలను సృష్టించి ఈ త్రిగుణాలను తనను అంటకుండా గుణాతీతగా వీటన్నిటికీ కూడా అతీతమైన జగన్మాతను మనము సర్వాతీత అనే నామంతో స్మరిస్తూ ఈ 3 నామాలు కూడా అమ్మవారి పుష్పగుచ్చంగా, ఒక అమ్మవారికి మనం సమర్పించే ఒక పుష్పగుచ్చంగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని పూజిస్తే కనుక సర్వాతీత అయిన అమ్మవారు మనకి అలాంటి బుద్ధుల్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మనము అమ్మవారిని ఈ విధంగా పూజించామనుకోండి, దేని యందు మనకి కోరికలు అన్నవి ఉండవు, రాగద్వేషాలు ఉండవు. వీటినన్నిటినీ అమ్మవారు మన ద్వారా మనలో ఉన్న వీటిని త్యజించేటట్లు చేస్తుంది. అప్పుడు అంతా సుఖమయం, శాంతిమయం.
శ్రీమాత్రే నమః.